తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మామూలుగా మనము చాంద్రమానం ప్రకారం జ్యోతిష్య రాశి ఫలితాలు చూస్తూ ఉంటారు కదా. సో స్పెషల్ గా మీరు వచ్చేసి సూర్యమానం ప్రకారం చెప్పబోతున్నారు. సో ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా సో మొదటగా మేషరాశి వారి రాశి ఫలితం ఏ విధంగా ఉండబోతోంది, సో ఒక్కసారి తెలియజేస్తారా వీక్షకుల కోసం? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం ఇవాళ. ఓకే మ్యామ్. సో మొదటగా మేషరాశి వారికి రాశి పరంగా అంటే మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్ లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే దాని ప్రకారం ఏంటంటే అందరికి వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా. నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్ పుట్టారో దాని ప్రకారం మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశి వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుంది అంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్ గా డేటు టైము ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగా కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్ లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్ గా ఇలా వెళ్లే వాళ్ళు ఇలా కూడా పెడతారు. సో ఓవరాల్ గా అంటే మేషరాశి వాళ్ళకి ఎస్పెషల్ గా చెప్పుకుంటే లేడీస్ కి ఏ విధంగా ఉండబోతుంది 2025 లో, అండ్ అలాగే స్టూడెంట్స్ కి ఎట్లాగా ఉంటుంది, వ్యాపారస్తులకి, ఉద్యోగం చేసుకునే వాళ్ళకి, అండ్ ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది పొలిటీషియన్స్ కి ఒక్కసారి ఎలా ఉంటుందో తెలియజేస్తారమ్మా? ముందుగా అసలు అందరికీ కలిపి కామన్ గా ఎలా ఉంటుందో చూసి తర్వాత నువ్వు అడిగిన వాళ్ళందరికీ కూడా అసలు ఎవరెవరికి దీన్ని ఇప్పుడు 2 హాఫ్లుగా తీసుకుంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గా తీసుకున్నప్పుడు 2025 సంవత్సరానికి దీని ప్రకారం వీళ్ళందరికీ ఇప్పుడు నువ్వు అడిగిన వ్యక్తులందరికీ కూడా వీళ్ళకి ఫస్ట్ హాఫ్ లో ఎలా ఉంటుంది సెకండ్ హాఫ్ లో ఎలా ఉంటుంది అని కూడా చూసుకుంటూ మనం వెళ్ళచ్చు. ఇందులో ప్రధానంగా ఫస్ట్ మనం మొదటిదైన మేషరాశి గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మార్చి 21 నుంచి అలాగే ఏప్రిల్ 19 మధ్య పుట్టినరోజు ఉన్న వాళ్ళందరూ కూడా మేషరాశిలోకి వస్తారు. మామూలుగా నక్షత్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మనం ఎలా చెప్తా ఉంటే అశ్విని భరణి కృత్తిక 1వ పాదం వాళ్ళందరూ దాంట్లోకి వస్తారు. ఇప్పుడు మనం ఎలా పెడుతున్నామంటే ఈ మేషరాశి అంటే మార్చి 21 నుంచి ఏప్రిల్ 19 మధ్య పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సర ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి సన్ సైన్స్ రీత్యా అన్నది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ముందుగా ఈ మేషరాశి వాళ్ళకి తీసుకున్నట్లయితే వీళ్ళకి ఒక ఫస్ట్ హాఫ్ అంటే ఇంచుమించుగా మే మిడిల్ దాకా కూడా వీళ్ళకి యథార్థవాది బంధు విరోధి అన్నట్టుగా ఏం మాట్లాడినా కూడా నిజాలు ఉన్నట్టు మాట్లాడడం వల్ల కూడా అనుకోని సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి అధికంగా ఉంటాయి. అలాగే వీళ్ళకి ఈ శత్రువులు వీళ్ళని ఇబ్బంది పడ్డానికి చేసే ప్రయత్నాలు ఉన్నప్పటికీ కూడా
వీళ్ళ కృషిశీలతతో దాన్ని అధిగమిస్తూ నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా ఆరోగ్యపరమైన విషయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే క్రితం కన్నా కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఫస్ట్ హాఫ్లో నేను చెప్తున్నది. ఫస్ట్ హాఫ్లో వీళ్ళ మాటల బట్టి ఇతరులకి అపార్థాలు చేసుకున్నా కూడా వీళ్ళు ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడే దానివల్ల. రెండోది వచ్చి శత్రువుల మీద వీళ్ళు విజయం సాధించడానికి, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే శత్రువుల మీద వీళ్ళు కృషిశీలతతో నెగ్గుతూ ముందుకు వెళ్ళడానికి నైపుణ్యాలు పెంచుకుంటారు. ఆ తర్వాత వీళ్ళ ఆరోగ్యపరమైన విషయాలు గతం కన్నా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యపరమైన విషయాలు కానీ పెట్టే ఖర్చులు కూడా ఉపయోగకరంగా ఉండడం, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఇంకా వీళ్ళకి ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాలలో స్వార్థపూరితంగా ఆలోచించినట్లుగా ఇతరులకు అనిపించడం వల్ల వృత్తిపరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి అలాంటి సమస్యలు రాకుండా అధిగమిస్తూ ముందుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నం చేయాలన్నది ఒకటి. తర్వాత మే దాటిన దగ్గర నుంచి ఇక సంవత్సరం దాదాపుగా నవంబర్ దాకా, అక్టోబర్ నవంబర్ దాకా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి మానసిక ప్రశాంతత విషయం వచ్చేప్పటికీ అది కొంత తక్కువగా ఉంటుంది. సజ్జనులు సహకరిస్తారు, అంటే వ్యక్తుల కోఆపరేషన్ బాగుంటుంది, వ్యక్తుల సహకారం బాగున్నా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా సాంఘిక సంబంధాలు అనేవి ఉంటాయి కదా, సోషల్ రిలేషన్స్ విషయంలో ఆశించిన స్థాయిలో ఉండకుంటే మిత్రులు ఏర్పడతారు, కానీ వీళ్ళు ఆశించిన స్థాయిలో ఆ ఫ్రెండ్షిప్స్ అనేవి ముందుకు వెళ్ళకపోవడం వల్ల కొంత ఇబ్బంది కలగడం లాంటిది. అలాగే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో కూడా అది ఎలా ఉంటుందంటే చాలా వరకు సామాన్య ఫలితాలు, అంటే వైవాహిక జీవితం, భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే నూతన పరిచయాలు, ఇవన్నీ కూడా చాలా సామాన్యంగా ఉంటాయి. ఎక్కడి నుంచి ఇది మే మిడిల్ నుంచి దాదాపుగా అక్టోబర్ దాకా ఉండే సమయంలో అలాంటి అంటే ఏంటి ఇలాంటివి తెలుసుకోవడం బట్టి వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. ఆ తర్వాత వచ్చేప్పటికి ఎలా ఉంటుందంటే వీళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే పుణ్యానికి సంబంధించిన విషయాల్లో, పుణ్య కార్యక్రమాలకు కానీ, లేకపోతే తండ్రి యొక్క సహకారం, వీటన్నిటి విషయంలో కూడా ఇది కూడా సామాన్య ఫలితాలే తప్ప పెద్ద చెప్పుకోదగినంత స్థాయిలో ఉండదు. మొత్తానికైతే ఉంటాయి కానీ అవి పెద్ద స్థాయిలో ఉండకపోవడం. అలాగే ఇంకా దీంతో పాటుగా ఏంటంటే రావలసిన లాభాలు అనేవి వచ్చినా కూడా అవి ఇమీడియట్గా కాకుండా కొంత డిలే అవుతూ రావడం, దీనివల్ల ఇది ఉంటుంది కనుక అదొకటి. అంటే అప్పటిదాకా అది మళ్ళీ దాదాపుగా ఈ రెండింగ్లో 1 or 2 monthsలో వీళ్ళకి ఎలా ఉంటుందంటే దాదాపుగా అక్టోబర్ టు డిసెంబర్ మధ్య కాలంలో గృహానికి అంటే ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు, విద్యకి సంబంధించిన విషయాలు, తల్లికి సంబంధించిన విషయాలు, వాహనాలు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే వాటికి సంబంధించి ఎవరిని ఇప్పుడు వాహనాలకు సంబంధించిన విషయాలు ఏదైనా చేద్దాం అనుకున్న ఆ విషయాలని కూడా అనుకూలంగా ఉంటాయి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇక్కడ కూడా వాళ్ళు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో అపార్థాలకి తావివ్వకుండా, అంటే చూసే వాళ్ళకి ఆ రకమైన అభిప్రాయం కలిగేట్టుగా ఉంటుంది. కాబట్టి స్వార్థానికి లోబడకుండా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు వృత్తికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే సమస్యలు అనేవి రాకుండా వాళ్ళు అన్ని విధాలా అనుకూలంగా ముందుకు పెడతారని భావించవచ్చు. అలాగే వీళ్ళకి ఖర్చులు అనేవి కూడా ఉంటాయి, కానీ అవి మంచి ఖర్చులే అవుతాయి. అంటే ఏదైనా పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులు కానీ, లేకపోతే స్పిరిచువాలిటీకి సంబంధించినవి, గంగా స్నాన ఫలాలు, ఇలాంటివన్నీ ఉంటాయి. కొందరు పెడుతూ ఉంటారు కదా ఏదైనా ఇలాంటి తీర్థయాత్రలు, ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంటే ఇది ఈ రకంగా ఈ సంవత్సరం వీళ్ళకి మొదటి ఫేజ్. అలాగే ఇంకా దీంతో పాటుగా రావాల్సిన లాభాలనేవి ఏర్పడతాయి, వస్తాయి. అవి లేటుగా వచ్చినా మొత్తానికి వస్తాయి, కానీ గౌరవానికి సంబంధించిన స్థాయిలో అయితే ఉండదు, కానీ ధనం అయితే అందుతుంది. అంటే వృత్తికి సంబంధించిన విషయాల్లో, ఆదాయానికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉన్నా కూడా అవి వీళ్ళకి గౌరవాన్ని ఇచ్చే రీతిలో ఉండకపోయినా ఆర్థికపరమైన విషయాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అది మొదటిది. ఇక రెండోది ఏంటంటే దాంతోపాటుగా వీళ్ళకి చేసుకుంటున్న కార్యక్రమాల్లో కొంత బద్ధకం అనేది, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఎలాగా వ్యాయామ, ప్రాణాయామాలు మొదలైనవి. ఇదంతా ఎప్పటిదాకా? రేపు మనకి ఏప్రిల్ దాకా, జనవరి నుంచి ఏప్రిల్ దాకా ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఏది వచ్చిన లాభాల విషయం కానీ, లేకపోతే ఈ యొక్క ఆరోగ్యానికి సంబంధించి వ్యక్తిగత విషయాల్లోనూ బద్ధకం లేకుండా, పనులలో ఆలస్యాలు లేకుండా వాటిని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దాంతో పాటుగా సంతానంతో కలిపి, అంటే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ వీళ్ళకి ఆశించిన స్థాయిలో లేకుండా సామాన్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి సంతానపరమైన విషయాల్లో అభిప్రాయ భేదాలు రాకుండా, అంటే వాళ్ళ ఆలోచనలు మీ ఆలోచనలు పొసగకుండా ఉండకుండా, ఇబ్బంది లేకుండా ఒక చక్కటి అండర్స్టాండింగ్కి వచ్చే విధంగా మీరు ఆలోచనలను సరిపెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్నదొకటి. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయంలోనే కాకుండా ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి ఏప్రిల్ దాకా. ఏప్రిల్ ఆన్వర్డ్స్ వీళ్ళకి ఆల్రెడీ వీళ్ళకి ఎదురవుతున్న విషయాలలో స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కానీ,
ఏదైనా కన్స్ట్రక్షన్ సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు కొంతమంది స్థిరాస్తుల మీద. అలాంటి విషయాల్లో మోసాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉన్న డబ్బులు కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే అప్పటిదాకా దాన్ని కూడబెట్టుకుని దీన్ని ఎలాగైనా సరే మనం ఒక మంచి దానికి చేద్దాం అనుకుంటున్న విషయాల్లో ఆకస్మికంగా ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశాలు ఉన్న రీత్యా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ లేకపోతే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ వీళ్ళైతే జాగ్రత్తలు తీసుకుంటూ ఫైనాన్షియల్ కొంచెం కేర్ తీసుకుంటే బెటర్ అంటారు మా. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరినన్నా నమ్మేటప్పుడు తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిర్ణయం తీసుకునేటప్పుడు వీళ్ళంత జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఇంకా రెండో విషయం ఏంటంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, వాగ్దానాలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయడం ధనానికి సంబంధించిన విషయాల్లో. ఇక దాంతోపాటుగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రోగనిరోధక శక్తి బాగానే ఉంటుంది, శత్రువుల మీద విజయం సాధిస్తారు. అన్నీ బాగానే ఉన్నప్పటికి మాత్రం ఇన్ని బాగున్నా కూడా ఒక తెలియని ఒక అసంతృప్తి అనేది వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అంటే నేను అనుకున్నట్టుగా చేయగలనా లేదా, ఆశించిన స్థాయిలో ఎదగలనా లేదా అనే రకరకాల అనుమానాల వల్ల కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి దాన్ని అధిగమించే విధంగా పుణ్యబలం పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే పుణ్య కార్యక్రమాలు చేయడం అంటే నువ్వు వెళ్ళిపోయి పూజలు పునస్కారాలు కాకపోయినా మానసికంగానైనా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో, మానసికంగానైనా సరే ఆ భావన భగవంతుడితో దగ్గరైనట్టు. దీనివల్ల సమస్యలను అధిగమిస్తారు. ఎక్కడి నుంచి ఇది ఏప్రిల్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా ఈ విషయాల్లో ఎలాగ. ఇది కాకుండా ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాల్లో ఎలాగంటే స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కొత్త పరిచయాల విషయంలో, ప్రయాణాల విషయంలో, అలాగే ఎవరికన్నా మనం రుణం ఇచ్చిన విషయంలో, అది వెనక్కి వచ్చే విషయంలో, ఈ విషయంలో కూడా దాదాపు మే ఎండింగ్ దాకా మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఒక రకమైన నైరాస్యం, వైరాగ్యం, పోటీల మీద ఇష్టం లేనితనం ఇలాంటివి కూడా కొన్ని ఏర్పడడం వల్ల కొంత స్థిమితం తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాటన్నిటిని అధిగమించే విధంగా మెడిటేషన్ అనేది చేసుకుంటూ ముందుకు పెడితే, అంటే ఏ పని చేస్తున్న దీర్ఘకాలిక అనారోగ్యాల వల్ల ఇబ్బందులు, లేకపోతే ఇది నేను చేయలేను అనే వైరాగ్యం, ఎవరన్నా దగ్గరుండి నడిపించి ఈ పని నువ్వు చెయ్యగలవు అనే వాళ్ళని ప్రోత్సహించే పరిస్థితులు లాంటివి ఉంటాయి. కాబట్టి దాన్ని అధిగమించే విధంగా వాళ్ళ ఉత్సాహాన్ని తెచ్చుకోవాలి అన్నదొకటి. తర్వాత మళ్ళీ మే నుంచి చివరి దాకా కూడా రాబోయే టైంలో లాభాలు అనేవి వీళ్ళకి వస్తాయి. ఆశించిన లాభాలు దూర ప్రదేశాల నుంచి అయినా సరే వీళ్ళకి రావాల్సిన పెండింగ్లో ఉన్నవన్నీ వస్తాయి. అన్ని విధాలుగా కూడా వాటిని సక్రమంగా ఉపయోగించుకునే విషయంలో మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా లాభాలు రావడం వేరు, వాటిని ప్రణాళిక పరంగా తీసుకువెళ్ళడం వేరు కదా. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఏదైనా చేసేటప్పుడు వీలైనంత వరకు ఎప్పుడు ఇది మే నుంచి రాగల టైంలో అంతా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే జ్ఞాపక శక్తి విషయంలో విద్యార్థులు ఎక్కువ ఇంట్రెస్ట్గా పెంచుకోవాలి దాన్ని. అంటే హైగ్రీవైన అనే జపం చేసుకోవడం ద్వారా కానీ, లేకపోతే విద్యాపరమైన విషయాల్లో ఆసక్తి పెంచుకునే విధంగా కానీ, లేకపోతే వస్తాయి ఆలోచనలు కానీ లేటుగా వస్తాయి. అంటే పని అయిపోయిన తర్వాత రాకూడదు కదా ముందు. కాబట్టి ఇలాంటివన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ సంవత్సరం వీళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ముఖ్యంగా మనం మాత్రం జూలై నుంచి ఈ యొక్క సెప్టెంబర్ దాకా మధ్యలో టైంలో మాత్రం వీలైనంత వరకు ఏదన్నా మనం ముఖ్యమైన విషయాల్లో, అంటే ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే టైంలో కానీ, లేకపోతే ఏదన్నా రోగ నిరోధక శక్తి విషయంలో కానీ, కొత్త వ్యక్తుల్ని నమ్మి పెట్టుబడి పెట్టే విషయాల్లో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆ పర్టికులర్ స్పాన్లో మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు విద్యార్థులకి, కళాకారులకి ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్లో సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇది కాకుండా వ్యాపారులకి, వ్యవసాయదారులకి, అలాగే మనకి ముఖ్యంగా ఈ యొక్క వృత్తిపరంగా ఉద్యోగస్తులకు కానీ, తర్వాత స్త్రీలకి కానీ, వీళ్ళందరికీ కూడా సెకండ్ హాఫ్ అనేది వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది మొత్తం మీద. కాబట్టి ఎలా చూసినా మేషరాశి వాళ్ళు కొన్ని పర్టికులర్ టైంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పెడితే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో మామూలుగా అయితే మనకు చంద్రమానం ప్రకారం తెలియజేస్తూ ఉంటారు ఎట్లా ఉంది అనేది. సో మీరు వచ్చేసి సూర్యమానం ప్రకారం అంటే ఎస్పెషల్లీ మేషరాశి వారు కాస్త డబ్బుల విషయంలో, ఫ్రెండ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలియజేశారు. సో వాళ్ళు కూడా మీరు చెప్పిన దాని ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం కనుక చూసుకుంటే కొన్ని నెలల్లో వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అనే విషయం చాలా క్లియర్గా తెలుస్తుంది మ్యామ్. సో చాలా ఇన్ఫర్మేషన్ని అందించారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.